లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి తులసి నగర్ ఆల్విన్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పాదాలయానికి కొత్తగా జరిగినటువంటి మార్పులను మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానండి. వీడియోలో మొత్తం టెంపుల్ ఎలా వ్యూ అనే విషయాన్ని తెలియజేస్తాను. అలాగే నాదే స్థల పురాణాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. అలాగే హిందూ భగవత్ భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. టెంపుల్ ఎంట్రన్స్ లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గుహలో ముందుగా వినాయకుల వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ఇద్దరు ఉండేవారండి. కానీ ఇప్పుడు ఈ గుహలో శ్రీ విజయ గణపతిల వారిని ప్రతిష్ఠించినటువంటి ఆ ప్రతిష్ఠా మహోత్సవాన్ని మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తానండి. ఇక మనము శ్రీ స్వయంభూగా మొట్టమొదటిగా వెలిసినటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అసలైన ఆలయం ముందుగా ఉన్నటువంటి ఆలయం ఇది అండి. ఇప్పుడు మనం వెళ్తున్నది స్వయంభూగా వెలిసినటువంటి ఆలయానికి వెళ్తున్నాము. ఇక్కడ విశేషంగా ధనుర్మాసం కార్తీక మాసంలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇదేనండి మనం వెళ్తున్నటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వయంభూ ఆలయము. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇలా ఉండేదండి. చూసారా, క్లోజ్ చేసి ఉంది. ఈ గుండ్ల మధ్యలోనే స్వామివారి ఆలయం అయితే ఉంది. అలాగే మనం ఇటు పక్కగా వెళ్ళినట్లయితే సప్తశేషు ఆలయం అయితే ఇలా ఉందండి. మొత్తము ఇప్పుడైనా కొంచెం ఫ్లోరింగ్ చేసింది, కానీ అంతకుముందు అయితే ఇంకా మొత్తం మట్టి రాళ్ళు ఉండేవండి. ఇదిగోండి ఇప్పుడు ఫ్లోరింగ్ చేసి కాస్త బాగానే ఉంది, కానీ ఇంకా మీకు ఇప్పుడు చాలా బాగా చేశారు. అది మళ్ళీ మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉండేదన్నమాట. లోపలికి వెళ్ళడానికి చాలా ఇరుగ్గా ఉండేది. వెళ్ళడానికి కూడా అసలు పూజలు అంటే నాగుల చవితికి నాగుల పంచమికి పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత పెద్ద క్యూ ఉంటుందో అండి. ఇక్కడ చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయి. కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ చాలా విశేషంగా జరుగుతాయి. ఇదండి ఆలయ జీవోద్ధరణ జరగక ముందు ఉన్నటువంటి ఈ సీన్ చూశారు కదా. ఇప్పుడు మీకు లేటెస్ట్గా ఇప్పుడు అప్డేట్ అయినటువంటి దృశ్యాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇందాక మీకు క్లోజ్ చేసింది కదా, అది ఇప్పుడు ఓపెన్ చేశారు ఇలాగా. ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ విగ్రహం దొరికిందో, స్వయంభూ విగ్రహం దొరికినప్పుడు ఇలాగే ఎంట్రెన్స్ ఉండేదంట. ఇక్కడ ఒక చిన్న హోల్ ఉండేదంట, అందులో నుంచి స్వామివారిని చూశారంట. సో అందుకోసం అనేసి ఇది మళ్ళీ క్లోజ్ చేసిన దాన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచే ఎంట్రెన్స్ అనమాట. అంటే ఇక్కడ వెనకాల పెద్ద టెంపుల్స్ కడుతున్నారు కదా, ఆ టెంపుల్స్ నుంచి మనం ఇలా బయటికి రాగానే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఈ దారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం నాగమ్మ టెంపుల్ చూసాం కదండి. సప్తముఖి ఆదిశేషు విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిరూపంగా కూడా అనుకోవచ్చు. ఇందాక మనకు వినాయకుల వారి దగ్గర లేదు కదా, అదే విధంగా ఇక్కడనైతే సుబ్రహ్మణ్య స్వామి అక్కడకు బదులుగా ఇక్కడ పెట్టారని నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, సప్తముఖ ఆదిశేషుల వారిని ప్రతిష్ఠించారు ఇక్కడ విగ్రహ రూపంలో. ఇక్కడ అలాగే లోపలికి మనము యథావిధిగా పూజలు చేసుకున్నట్టుగా పాతగా ఎలాగైతే ఉందో ఆ పుట్టను అలాగే ఉంచేశారు. స్వయంభూగా వెలిసినటువంటి వాటిని వాటి స్థానంలోనే ఉంచారండి. అక్కడ నుంచి ఏది స్థల మార్పిడి అయితే చేయలేదు. ఇలా కొత్తగా సప్తముఖ ఆదిశేషు విగ్రహ ప్రతిష్టాపన అయితే ఈ పుట్ట దగ్గర చేయటం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా నిర్మించినటువంటి 2 అంతస్తుల దేవాలయాలు. ఈ దేవాలయం నుంచి మనం నేరుగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేటువంటి ఎంట్రన్స్ ఇది. అయితే లోపల ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని మళ్ళీ కొంచెం మార్పులు చేసేసి ఆదిశేషుని రక్షణలో ఉన్నట్టుగా ఇక్కడ ప్రతిష్ఠించడానికి సంసిద్ధమయ్యి శాస్త్రోక్తంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం గురించి మీకు ఆలయ స్థల పురాణంలో మేళ తాళాలతో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా ఇక్కడ జలాదివాసం ధాన్యాదివాసాన్ని అయితే నిర్వహించారు. వచ్చినటువంటి ప్రతి భక్తుల చేత వాళ్ళు స్వయంగా తీసుకొచ్చినటువంటి నీటితో జలాదివాసం, అలాగే ధాన్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి భక్తుల చేత ఇలా ధాన్యాదివాసం కూడా చేయించారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పోటీలు పడ్డారు, మాకు దక్కుతుందా ఈ అవకాశం, మాకు దక్కుతుందా అనేసి అయితే చేశారు. కానీ అందరికీ ఈ అరుదైన అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఈ శాస్త్రోక్తంగా జరిగినటువంటి పూజ అనంతరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని అయితే గర్భగుడికి తీసుకెళ్లారు లోపలికి. ఇప్పటి వరకు పూజలు జరిగినటువంటి ఆ నాగప్రతిమను లోపల ప్రతిష్ఠిస్తున్నారు, కానీ ఎలాగో అనేది భక్తులకు అర్థం కాని విషయమైంది. ఆ తర్వాత లోపల స్వయంభూగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మాధవరం కాంతారావు గారు
ఆ స్వయంభూ శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి భక్తులందరికీ కూడా చివరిసారిగా అలా చూపించారు. చాలా చాలా సంతోషం అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి, అందరికీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. ఇక లోపల మళ్ళీ అంటే ఆ విధంగా మాకు కనిపించదు, మళ్ళీ విడిగా తర్వాత మార్పులతో కనిపిస్తుంది కాబట్టి అలా ఒకసారి దర్శనం చేసుకోండి అని తీసుకొచ్చి చూపించారండి. చాలా సంతోషం అనిపించింది. అసంతృప్తిగా ఉన్నటువంటి భక్తులకు అద్భుతంగా స్వామివారి దర్శనాన్ని అయితే కలగజేశారండి. చూసిన వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. స్వామివారిని దీపాల వెలుగులోనే దర్శనం చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. అంటే మొట్టమొదటిసారిగా మాధవరం వంశస్థులు చూసినప్పుడు ఈ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభువును ఇలాగే నాగదేవతల సంరక్షణలో కనిపించిందంట. అదే విధంగా భక్తులకు కూడా దర్శనం ఎప్పుడూ కలగజేయాలి, ఇక్కడి స్థలపురాన్ని మర్చిపోవద్దు అనే సదుద్దేశంతో అలాగే మన అందరికీ కూడా ఇలా దర్శనం కలగజేసే విధంగా నాగదేవత యొక్క సంరక్షణలో ఇలా శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ విగ్రహాన్ని అయితే అందులో సెట్ చేసేసి చాలా చక్కగా కనువిందులు చేశారండి. భక్తులందరూ ఇప్పుడు సంతృప్తి పడ్డారనమాట. అంటే ఎలాగైతే ఉందో మొదటిగా అలా ఉంచేస్తే సరిపోయేది కదా, మళ్ళీ ఎందుకు లోపల చిన్నగా గుడి కట్టి మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు అని అందరూ అసంతృప్తి వెలువరిచారు. కానీ ఇలాగా నాగదేవత మధ్యలో ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిని పెట్టడంతో చాలా కళ వచ్చిందండి. చాలా అందంగా ఉంది. అందరూ సంతృప్తి పడ్డారండి. ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ఎవరు ఏమీ మాట్లాడొద్దు, సాయంత్రం మళ్ళీ కలిసినప్పుడు మీ అందరి అభిప్రాయాలను చెప్పమని పెద్దయ్య గారు చెప్పారు. కానీ ప్రతి ఒక్కరు గుడి బయటికి వచ్చిన తర్వాత మాత్రం చాలా సంతోషపడి చాలా సాటిస్ఫాక్షన్గా అమ్మయ్య మొత్తానికైతే ఇంకా అందం రెట్టింపు అయిపోయింది, స్వామివారి యొక్క దర్శనం చాలా కనువిందు చేస్తుంది అనేసి అయితే అందరూ అన్నారు. నాకు కూడా అలాగే అనిపించిందండి. ఈ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నంత మాత్రాననే నవనారసింహులను దర్శించుకున్నటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అంతటి విశేషమైనటువంటి పవిత్ర క్షేత్రం, అందుకే తప్పక దర్శించండి. నిజంగా ఇప్పుడు ఇలా చూస్తుంటే స్వామి వారిని పూర్ణ చంద్రునిలాగా నిండుగా కలగా అనిపించిందండి. చాలా చాలా బాగుంది. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫైనల్లీ శ్రీ 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 లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం అయితే చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు భక్తుల సహాయ సహకారాలతో మాధవరం కాంతారావు గారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమమే సత్కార్యం అని అనుకుంటే వాటికంటే కూడా ఇంకా చాలా పెద్ద పనులను భుజాల మీద వేసుకున్నారనే చెప్పొచ్చండి. అవేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ ఆలయానికి అనుసంధానంగా 2 అంతస్తుల భవనములలో విశిష్టమైనటువంటి 9 ఆలయాల ప్రతిష్టలతో పాటుగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఎలాగో స్వయంభూగా ఉంది కదండి, వాటితో పాటుగా మళ్ళీ అధునాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం, భూ వరాహస్వామి వారి యొక్క ఆలయం, కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయం, శ్రీ గోదా శ్రీకృష్ణ ఆలయం, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం, ఆదిశేష గరుడుడి ఆలయం, హయగ్రీవ స్వామి ఈ స్వామి యొక్క ఆలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదండి. అలాగే శ్రీ అష్టభుజ ఐశ్వర్య విజయ కారుణ్య లక్ష్మి ఆలయం కూడా చాలా అరుదండి. ఇంకా విశ్వక్సేన రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. ఒక్క ఆలయ నిర్మాణానికి ఎంతో అదృష్టం ఉండాలంటారు. కానీ ఇంతమంది దేవతామూర్తులను ఒకే ప్లేస్లోకి తీసుకొచ్చి నిర్మించటం అనంటే, భక్తులకు అనుగ్రహాన్ని కలిగించడం అంటే వట్టి మాటలు కాదు కదండి. ఇంతమంది విశేషమైనటువంటి దేవతామూర్తులను మనము దర్శించుకోబోతున్నాము, ఆరాధించుకోబోతున్నాము అనే మాటనే చాలా మందికి ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుంది. ప్రతిష్టలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో, వాలంటీర్స్తో, భక్తులతో, దీక్ష తీసుకున్నటువంటి స్వాములతో ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శ్రీ స్వామివారి నావాహ్నిక ఉత్సవాలు అయితే 9 రోజులు విశేష కైంకర్యాలు చేస్తున్నారండి. అసలు టోటల్గా 11 రోజులు అయితే ఇక్కడ చాలా బాగా ఉత్సవాలను జరిపిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీక్ష తీసుకునే వారికి ఇక్కడ ఉచితంగానే దీక్ష వస్త్రాలను అలాగే దీక్ష మాలను కూడా కల్పించారు. ఇక్కడే ఉచిత భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి పూర్తి స్వామివారి యొక్క కైంకర్యాన్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా కలిగించారు. శ్రీ యాజ్ఞిక బ్రహ్మ జ్యోతిష్య పండిత చక్రవర్తులైన పెద్దయ్య గారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్షా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ కార్యక్రమం మన ఛానల్లో లైవ్లో తీశానండి, చాలా బాగుంది, చెక్ చేయండి. దీక్ష తీసుకున్న వారికే కాకుండా
వచ్చినటువంటి భక్తులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష కొంతమంది మహిళలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా మహిళలు ముఖ్య పాత్రను పోషించారు ఇందులో. శివానగర్, ఆల్విన్ కాలనీ, తులసీనగర్, కూకట్పల్లి పలు ప్రాంతాల నుంచి ఉదయం సాయంత్రం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా చురుగ్గా స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. గురువులు శ్రీమాన్ శ్రీవత్సాచార్యుల వారు తెలిపినటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర స్థల పురాణాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా ఒక అరణ్యంలాగా ఉండేది. ఇక్కడ ఔషధాల కోసం అనేసి చాలామంది వచ్చేవారంట. వచ్చినటువంటి వారికి సింహ గర్జనలు వినిపించేవంట. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయని దాదాపు 8 రోజుల పాటుగా వీరు అన్వేషిస్తూ వచ్చారంట. వారికి దారి మధ్యలో బంగారు ఛాయతో ఎంతో అందంగా మెరిసిపోయి ఆకర్షణీయంగా ఉన్నటువంటి నాగసర్పం ఒకటి వారికి కనిపించి అది వెళ్తూ ఉంటే దాన్ని వెంబడిస్తూ వెళ్ళారంట. అలా కనిపించి కాస్త దూరం వెళ్ళగానే మాయమైపోయేదంట. అలా 8 రోజులు గడిచాయంట. చివరికి ఇక 8వ రోజు ఉదయమే వారందరూ కూడా వారి కులదైవాన్ని ప్రార్థించారంట. స్వామి, మేము ఇంతవరకు వస్తున్నాము, మేము అనుకున్న కార్యము సిద్ధించట్లేదు, సింహగర్జన వినిపిస్తుంది, ఈ నాగసర్పం కూడా కనిపిస్తూ మాయమవుతుంది, ఇంతకీ ఏంటి స్వామి, మాకు ఒక దారి చూపించు అనేసి వేడుకొని వారు ఈరోజు మాకు ఎలాగైనా మా పనిని సుగమం చేయమని చెప్పేసి మొక్కుకొని వెళ్తారంట. అలా వెళ్ళినప్పుడు వారికి మళ్ళీ ఆ బంగారు వర్ణంలో ఉన్నటువంటి నాగుపాము ఎదురవుతుంది. దాన్ని వెంబడిస్తూ వెళ్ళారంట. మళ్ళీ మాయమైపోయిందంట. ఇక రాత్రి 8వ రోజు రాత్రి వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో మాధవరం వంశస్థులు శ్రీనివాస అనుగ్రహంతో అలాగే నరసింహస్వామి అనుగ్రహంతో వారు పూజలు చేస్తూ ఉండేవారు. వారి పొలాలలో, గుళ్ళు ఉండేవి కాదు కదా అప్పుడు, అలా పొలాలలో సేవిస్తూ ఉండేవారంట. వారికి ఆ రోజు రాత్రి మాధవరం వంశస్థుల పెద్దవాళ్ళకి కలలో కనిపించేసి, రేపు పొద్దున భయపడకండి, రేపు ఉదయమే మీకు ఒక గద్ద ఆకారంలో మీ గమ్యాన్ని నేను చేరుస్తాను అనేసి సెలవిచ్చారంట. అన్నట్టుగానే స్వామివారు చెప్పినట్టుగానే ఉదయమే ఒక గద్ద, ఆ గద్ద కూడా తల రెక్కలు తెలుపు కలర్లో ఉండి వెనక భాగం అంతా కూడా బ్రౌన్ కలర్ అంటే కాఫీ కలర్లో అనమాట. అది అలా వెళ్తూ ఉంటే దాన్ని అనుసరిస్తూ వీరందరూ కూడా వెళ్ళారంట. కానీ కాస్త దూరం వెళ్ళగానే అక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయంట. ఈ నీళ్ళని దాటుకొని ఎలా వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారంట. కానీ వీరు వెళ్తున్న కొద్దీ ఆ సింహగర్జనలు ఎక్కువయ్యాయంట. అందుకోసం అనేసి అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ అయ్యేప్పటికీ వాళ్ళు భయపడి ఇటు నుంచి వస్తుందేమో సింహం అని ఇంకొక వైపు వెళ్ళి అక్కడ ఉన్నారంట. అయినా కానీ ఈ సింహగర్జన ఆగట్లేదంట. ఇంకా ఆగట్లేదు కదా అని అక్కడ కొండ గుహలు కనిపించాయంట. అందులోకైనా వెళ్దాము అనేసి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొండ అంతా మూసుకుపోయినట్టుందంట. అది కొంచెం జరుపుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సూర్యకిరణాలు ఒక చోట పడుతున్నాయంట. ఒక చిన్న రంధ్రం ద్వారా పడుతున్నాయంట. ఆ పడ్డ చోటనే వీళ్ళు వెళ్తుంటే తారసపడ్డటువంటి బంగారు వర్ణంలో మెరుస్తున్నటువంటి ఆ నాగుంపాము ఒక రాయికి చుట్టుకొని ఉందంట. వీళ్ళు అదేంటి మనకు కనిపించిన ఈ నాగసర్పం ఇక్కడ ఉంది కదా అనేసి ఒక పుల్లతో దాన్ని కొంచెం కదిలిచ్చేటప్పటికి అది వెళ్ళిపోయిందంట. కానీ సింహగర్జనలు మాత్రం ఆగట్లేదంట. ఇక దివిటీలు తీసుకొచ్చేసి చూసేసరికి అక్కడ ఒక హోల్ ఉందంట. ఆ హోల్ నుంచి చూస్తే వెనక భాగంలో వాటర్ ఉన్నాయంట, సన్నగా పడుతున్నాయంట. అదేంటని తీసుకొచ్చేసి బయట పెద్దవాళ్ళు అందరూ కలిసి పాలు పోసేసి కడిగేసేసి చూసేప్పటికీ అది సాక్షాత్తు రాత్రి మాధవరం వంశస్థులకు ఎలాగైతే కళలో కనిపించి చెప్పారో అదే రూపము ఇక్కడ కనిపించిందంట. అదే శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వయంభూ విగ్రహం. అది ఇందాక మనం వీడియోలో చూసాం కదా, మాధవరం కాంతారావు గారు మనకు చూపించారు కదా, అదే అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం. అంతటి విశేషమైనది కాబట్టి వారికి ఎలాగైతే కనిపించిందో అలా మనకు చూపించాలనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని ఇలా మార్చి చూపించారనమాట. అద్భుతం కదండి. చూశారు కదండి లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని. అలాగే తెలుసుకున్నారు కదండి ఆలయ స్థల పురాణం గురించి. ఈ మహిమాన్విత క్షేత్రం హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి నగర్లో కొలువై ఉంది. తప్పక దర్శించండి. స్వామివారి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే ఈ ఆలయాన్ని సందర్శించండి.
మరొకసారి లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పూర్తి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. జయ నరసింహ, జయ హో నరసింహ. స్వస్తి.